Hi aspirants. Today EVS chapter 6 ఆల్రెడీ 5 చాప్టర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి విజిట్ చేసి చూడండి. టోటల్గా ప్రతి కాన్సెప్ట్ కూడా టెక్స్ట్ బుక్లో ఏదైతే మెన్షన్ చేశాడో అదే లైన్ టు లైన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఈ క్లాస్ వింటున్నప్పుడు మీకు ఎంతో కొంత దీని గురించి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకోండి. నేను చెప్పే వేలో టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ ఉన్నాయా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, మన శరీరంలోని వ్యవస్థలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఊపిరితిత్తుల గురించి మెన్షన్ చేసిండు. అయితే అంత డీటెయిల్గా లేదు, ఒక 2 చిన్న పాయింట్స్ ఇచ్చిండు. వాటి గురించి చాలా ఇంపార్టెంట్, సో అవి చూసుకోవాలి. అయితే ఇక్కడ ఊపిరితిత్తులను డ్రా చేసా చూడండి. నాకు ఏదో వచ్చినట్టుగా డ్రా చేశాను, ఎక్స్ప్లెనేషన్ మాత్రం వినండి. అయితే ఊపిరితిత్తుల గురించి మాట్లాడితే మనం పీల్చుకున్న గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తుల్లో మనకి అనేకమైన చిన్న చిన్న గాలి గదులు ఉంటాయండి. ఊపిరితిత్తుల్లో మనకి అనేకమైన చిన్న చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఈ గాలి గదుల నిర్మాణాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల యొక్క మార్పిడికి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తుల్లో మనకి అనేకమైన చిన్న చిన్న గాలి గదుల నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అని అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల యొక్క మార్పిడికి ఉపయోగపడతాయి. ఏవి? ఈ గాలి గదుల నిర్మాణాలు. క్లియర్. ఈ గాలి గదులు ఉన్నాయి కదా, అయితే ఈ గాలి గదుల కుడ్యంపై మనకి అనేకమైన సూక్ష్మ రక్తనాళికలు వేటిపై ఉంటాయి? అది కూడా ఇంపార్టెంట్. ఈ గాలి గదుల నిర్మాణాలపై అనేకమైన సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవేం చేస్తాయి మరి అని అంటే మనం పీల్చిన గాలిలో ఉండే ఆక్సిజన్ ఉంది కదా, మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ని ఇవి ఏం చేస్తాయి అంటే శరీర భాగాలకి రక్తం ద్వారా పంపిస్తాయి. ఓకే, ఈ సూక్ష్మ రక్తనాళికల పనేంది అని చూసినట్లయితే మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ ఉంది కదా, ఆ ఆక్సిజన్ని గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాల్లోకి పంపిస్తాయి. అదే ఆక్సిజన్ని పంపించినా సరే మరి కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తాయంటే రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, 2 యూజెస్ గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల్లో గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదుల యొక్క యూసేజ్ ఏంది అంటే మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల యొక్క మార్పిడికి ఉపయోగపడతాయి గాలి గదులు. ఈ గాలి గదుల కుడ్యంపై సూక్ష్మ రక్తనాళికలు అనేవి ఉంటాయి. మరి ఇవేం చేస్తాయంటే మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ని ఇవి గ్రహించి రక్తం ద్వారా శరీరం భాగాలకి పంపిస్తాయి. రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని ఇవి బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి. దీంట్లో 2 పాయింట్లు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. గాలి గదులు ఒకటి, సూక్ష్మ రక్తనాళికలు ఒకటి. అవిటి యొక్క పనేంది గుర్తుపెట్టుకోవాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్నే పల్మోనాలజిస్ట్ అని పిలుస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ చాప్టర్లో మనకి ఊపిరితిత్తుల గురించిన మ్యాటర్. నెక్స్ట్ ఏమిచ్చిండు అంటే గుండె గురించి మెన్షన్ చేసిండు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి టెట్లో 2 బిట్లు పడ్డాయి. మొన్న జరిగిన టెట్లో కూడా ఒక బిట్టు పడింది. అది ఏ విధంగా పడిందో కూడా చెప్తాను చూడండి. గుండె గురించి మనకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది. అయితే గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది, అది తెలిసింది. అయితే రక్తం అనేది శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని కావచ్చు, ఆక్సిజన్ని కావచ్చు తీసుకొని వెళ్తుంది. అయితే మనం తిన్న ఆహారం ఏమవుతుంది? రక్తంతో కలిసి ఆ రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళి ప్రతి భాగానికి శక్తినివ్వడం జరుగుతుంది. ఇది తెలిసిందే అందరికీ. అయితే ఇక్కడ రక్తం గురించి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చిండు. ఏంటి అంటే మన శరీర యొక్క ఉష్ణోగ్రతని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మన శరీర యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, అంతేకాకుండా రోగకారకాలపై పోరాడడానికి రక్తం అనేది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేసిన టెక్స్ట్ బుక్లో. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్.
అయితే రక్తంలో మనకి ఎక్కువగా ఏముంటుంది అని చూసినట్లయితే రక్తంలో మనకి ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుందండి. ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. ఓకే. రక్తంలో మనకి ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా అనేది ఉంటుంది. అయితే రక్తంలో మనకి రక్త కణాలు ఉంటాయి. 3 రకాల రక్త కణాలు ఉండడం జరుగుతుంది రక్తంలో. అవి ఏమేమిటి అని చూసినట్లయితే ఒకటి ఎర్ర రక్త కణాలు, నెక్స్ట్ తెల్ల రక్త కణాలు, నెక్స్ట్ రక్త ఫలకికలు. ఓకే. రక్త కణాలు 3, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. అయితే ఇవి ఏమేం చేస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. వీటి గురించి తెలుసుకోవడం అంటే ఇవి ఏమేం చేస్తాయి అనేది ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి అంటే శరీరంలో ఉన్న అన్ని కణాలకి ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. ఓకే. శరీరంలో ఉన్న అన్ని కణాలకి ఆక్సిజన్ని సరఫరా చేసేవి ఏవి అంటే ఎర్ర రక్త కణాలు. క్లియర్. తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు అంటే ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయి? రోగకారక క్రిములతో పోరాడతాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇది రోగకారక క్రిములతో పోరాడతాయి. ఇది అందరికీ తెలిసిన పాయింట్స్ ఏవి. రోగకారక క్రిములతో పోరాడేవి తెల్ల రక్త కణాలు. ఓకే. నెక్స్ట్ రక్త ఫలకికలు. ఇవేం చేస్తాయి అంటే రక్తం అనేది గడ్డ కట్టడంలో తోడ్పడతాయి. ఏంటి? రక్త ఫలకికలు. ఓకే. క్లియర్. ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని కణాలకి ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఎర్ర రక్త కణాలని రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. తెల్ల రక్త కణాలని వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. రక్త ఫలకికల్ని ఏమంటారు అంటే ప్లేట్లెట్స్ అంటారు. ఇది ఇంగ్లీష్ నేమ్. ఇంగ్లీష్లో ప్లేట్లెట్స్ అంటాం. అయితే మొన్న బిట్టు పడింది, దీనిపైన పడింది బిట్టు. ప్లేట్లెట్స్ అని ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? రక్తం గడ్డకట్టడంలో మనకి క్రింది వాటిలో ఏ రక్త కణాలు ఉపయోగపడతాయి అని ఇచ్చిండు. ఇచ్చేసి ఆప్షన్స్ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అని ఇచ్చిండు. సో మనకి ఇంగ్లీష్ నేమ్స్ గుర్తుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ప్లేట్లెట్స్. చాలామంది ఇంగ్లీష్ నేమ్ తెలియక ప్లాస్మా అని పెట్టొచ్చారు. అయితే గుండె అనేది మన ఛాతి భాగంలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చిండు. గుండె అనేది 3 భాగాలుగా తీసుకుంటే ఎడమవైపు ఎంత ఉంది, కుడివైపు ఎంత ఉంది అని ఇచ్చిండు. అయితే 3 వంతుల భాగాలను తీసుకున్నట్లయితే ఎడమవైపు 2 భాగాలు, 3/2 భాగాలు ఎడమవైపు ఉంటుంది, 3/1 భాగం కుడివైపు ఉంటుంది. అయితే కుడివైపు ఎందుకు తక్కువ ఉంటుందని చూసినట్లయితే కుడివైపు మనకి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఊపిరితిత్తులు ఉంటాయి కాబట్టి కుడివైపు తక్కువ ఉంటుంది. సో 3 భాగాలుగా తీసుకుంటే 1/3 భాగం కుడివైపు ఉంటుంది. ఎడమవైపు ఊపిరితిత్తులు కూడా ఏమీ ఉండవు కాబట్టి ఎడమవైపు వచ్చేసి 3/2 భాగాలు ఎడమవైపే ఉంటుంది. ఓకే. క్లియర్. ఇది నెక్స్ట్ అస్థిపంజరం. అస్థిపంజరం గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమి ఇచ్చాడు అని చూసినట్లయితే మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నుముకలో ఎన్ని వెన్నుపూసలతో ఏర్పడింది అంటే 33 వెన్నుపూసలతో ఏర్పడింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఎముకలు బలంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? విటమిన్ డి కావాలి. విటమిన్ డి అనేది మనకి మెడిసిన్ ద్వారానే కాకుండా ఎండ ద్వారా కూడా మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మొన్న ప్రీవియస్ టెట్లో ఈ బిట్టు పడింది. నెక్స్ట్ ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఉంది ఇదే చాప్టర్లో. అది పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 2 వీడియో పెడతాను. ఆ పార్ట్ 2లో డీటెయిల్గా చెప్తాను. వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడికే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.